హాయ్ ఫ్రెండ్స్, మేడారం జాతర ఎలా మొదలైందో చరిత్ర ఇప్పుడు చూద్దాము. అంటే మన మేడారంలో ఎందుకు గిరిజనులు మనకి ఇలా తెలుగు సాంప్రదాయాన్ని తెచ్చారు, అలాగే విదేశాల నుంచి వాళ్ళు ఎందుకు మనకు ఇలా చేస్తున్నారు, గొప్పగా మనకు నృత్యాలు చేస్తున్నారు. న్యూజిలాండ్లో మనం చూసి ఉంటాము, అందులో కూడా నృత్యం అనేది చేసింది. చూడండి, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా అడవుల్లో ఉన్న చిన్న గ్రామం మేడారం. కాబట్టి ఈ జాతర వెనుక ఉన్న కథ ఒక తల్లి ధైర్యం, ఒక కూతురు బలిదానంతో మొదలైంది. ఎలా మొదలు అంటే తల్లి సమ్మక్క, కూతురు సారక్క. సమ్మక్క అరణ్య వీరనారి. సమ్మక్క ఒక సాధారణ గిరిజన మహిళ కాదు, ఆమె కోయ గిరిజన తెగకు చెందిన వీరనారి. గిరిజనులపై పాలకులు విధించిన అన్యాయ పన్నులు, హింసలను ఎదిరించిన ధైర్యవంతురాలు సమ్మక్క. సమ్మక్క తన గిరిజన ప్రజల కోసం రాజ్యానికి ఎదిరించింది, అలాగే ప్రజలను కాపేందుకు యుద్ధానికి సిద్ధమైంది సమ్మక్క. యుద్ధం బలిదానం. రాజ సైన్యాలలో జరిగిన ఘోర యుద్ధంలో సమ్మక్క తన ప్రాణాలను అర్పించింది. ఆమె శరీరం మాత్రం ఎక్కడా కనిపించలేదు, అరణ్యంలోకి కలిసిపోయినట్టుగా ఆమె అదృశ్యమైంది. అప్పటి నుంచి గిరిజనులు ఆమెను అరణ్య దేవతగా పూజించడం ప్రారంభించారు. ఇది ముమ్మాటికి గిరిజనులే పండుగ అని అంటారు. సారక్క తల్లి బాటలోనే కూతురు కూడా నడిచింది. ఆమె కూడా ప్రజల కోసం పోరాడుతూ తన ప్రాణాలను కూడా త్యాగం చేసింది. ఇలా తల్లి కూతురు ఇద్దరు గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకలయ్యారు. జాతర ఆరంభం. సమ్మక్క సారక్కలు ప్రజలకు కలలో కనిపించి 2 సంవత్సరాలకు ఒకసారి మమ్మల్ని స్మరించండి అని చెప్పగానే నమ్మకం అది గిరిజనుల్లో వచ్చింది. అప్పటి నుంచే మాఘ పౌర్ణమి సమయంలో మేడారం జాతర ప్రారంభమైంది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు మనము జరుపుకుంటాం. ఎందుకు అడవిలోనే పూజ. సమ్మక్క సారక్కలు అరణ్య దేవతలు కాబట్టి వారికి విగ్రహాలు అనేవి ఉండవు, బదులుగా బండలు, గద్దెలు మన దేవత సంకేతాలను పూజిస్తారు. ఇదే మేడారం యొక్క అమూల్యమైన ప్రత్యేకత. ఏ కోరికనైనా మనకు క్షణాల్లో తీర్చేటువంటి సమ్మక్క సారక్కలు ఎంతో గొప్పవాళ్ళు. అది ఒక చిన్న గ్రామం అయినా కూడా గిరిజనులు పరిమితమైన ఈ జాతర నేడు లక్షలాది భక్తులతో మొదలైంది. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను కూడా ఆకర్షిస్తుంది. ఈ కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.